వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చందన శ్యామ్. సో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎందుకంటే మీరు చాలా ఇన్ఫర్మేటివ్ కంటెంట్, ఫ్యాషన్ రిలేటెడ్, బ్యూటీ టిప్స్, పేరెంటింగ్ వ్లాగ్స్, చాలా కంటెంట్ మీరు ఈ వీడియోస్లో నా వీడియోస్లో చూడొచ్చు. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసినట్టయితే నాని డే రొటీన్ అనమాట. సో నాని ఒక డేలో ఏమేమి చేస్తాడు, లైక్ ఎలా ఉంటాడు, వాడికి ఏమేమి యాక్టివిటీస్ నేర్పిస్తాము, ఏం ఫుడ్ తింటాడు అనేది ఈ బ్లాగ్ అనమాట. చాలామంది రిక్వెస్ట్ చేశారు ఈ బ్లాగ్ చేయమని. అండ్ మోస్ట్లీ మా చెల్లి చాలా రిక్వెస్ట్ చేసింది కాబట్టి సో మా చెల్లి కోసం ఈ వీడియో నేను షూట్ చేస్తున్నాను. యాక్చువల్లీ నేను వీడియో ఎంత ప్రశాంతంగా స్టార్ట్ చేద్దాం అనుకుంటామా, నాని ఏదో ఒకటి చేసేస్తాడు. అప్పుడే నాకు ఒక పని పెట్టేశాడు నాని. నేను ఇప్పుడే లేచి ఫ్రెష్ అప్ అయ్యాను. నాని కూడా లేచి ఫ్రెష్ అప్ చేసేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేద్దాము అని వెళ్ళే లోపల నాని చూడండి ఏం చేశాడో ఐల్ షో యూ నౌ. సో ఇక్కడ వాటర్ ఉన్నాయి కదా, ఈ బాటిల్లో వాటర్ అన్ని ఇక్కడ స్పిల్ చేసేసి దాంతో ఆడుకుంటున్నాడు. లుక్ అట్ హిమ్, హౌ నాటీ హీ ఈస్. నాని నాని వాట్ ఈస్ దిస్ నాని? మళ్ళీ ఏం తెలియనట్టు ఎలా స్పైల్ చేస్తారు చూడండి. అసలు హీస్ బికమింగ్ ఎ వెరీ నాటీ బాయ్ నవ్ డేస్ అనమాట. సో ఏదో ఒక చెత్త పని చేస్తూనే ఉంటారు. సో నాకు లేచిన వెంటనే ఇలా బ్రైట్ ఉండాలన్నమాట ఇల్లు మొత్తం. సో అందుకే నేను లేచిన వెంటనే కర్టన్స్ ఎక్కడెక్కడైతే క్లోజ్ చేసి ఉంటామో ఆ కర్టన్స్ అన్ని నేను ఓపెన్ చేస్తాను. అండ్ ఐ చెక్ ద వెదర్, ఈరోజు సన్నీగా ఉందా, లైక్ క్లైమేట్ ఎలా ఉందని నేను రోజు చెక్ చేస్తాను. ఎందుకంటే క్లైమేట్ని బట్టి నా మూడ్ డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అండ్ నాది బ్రేక్ఫాస్ట్ కూడా. సో ఈరోజు క్లైమేట్ చాలా మూడీగా ఉంది. నేను అదే చెప్పా కదా, ఏదైనా వీడియో స్టార్ట్ చేద్దామనే లోపల నాకు ఇలా అయిపోతుంది అనమాట. సో ఐ విల్ షో యూ ద క్లైమేట్. క్లైమేట్ ఎంత మూడీగా ఉంది. యూజువల్లీ కొంచెమన్నా సన్నీగా ఉంటే ఏమైనా చేంజ్ అవుతుంది. దిస్ క్లైమేట్ ఈజ్ వెరీ బ్యాడ్. వాటర్ అన్ని స్పిల్ చేసుకొచ్చి ఎలా నవ్వుతున్నారు. వాట్ యు వాంట్ ఫర్ బ్రేక్ఫాస్ట్? ఏయ్ నాని, వాట్ యు వాంట్ ఫర్ బ్రేక్ఫాస్ట్? He's trying to catch me. ఇంకొకటి, నేను బ్రేక్ఫాస్ట్ చేయడానికి వస్తానా, మా సార్ గారు ఫుల్ హైపర్లో ఏడుస్తుంటారు అనమాట. చూడండి ప్యాంట్ అంతా తట్టుకొని వచ్చేసి ఇప్పుడు నన్ను బ్రేక్ఫాస్ట్ చేయకుండా చేస్తున్నాడు. సో ఈరోజు అయితే నాని బ్రేక్ఫాస్ట్కి నేను బనానా ప్యాన్ కేక్ చేద్దాం అనుకుంటున్నాను. రోజు ఇలానే ఉండదు. ఒకరోజు రాగి జావా, ఒకరోజు ఓట్స్, ఒకరోజు ఉప్మా, ఒకరోజు చపాతి, అలా డే బై డే వీక్ అనేది ఒక షెడ్యూల్ మెయింటైన్ చేస్తుంటాను. ఒకరోజు స్క్రాంబుల్డ్ ఎగ్ అలా. సో ఈరోజు అయితే ప్యాన్ కేక్ చేద్దామని అనుకుంటున్నాను. అండ్ మీకు చూపించినట్టు కూడా అవుతుంది కదా. అండ్ నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటాను, వచ్చేస్తాడు మా నాని. నేను స్టార్ట్ చేసి ఎండ్ చేసేంత వరకు ఇలానే ఉంటాడు అనమాట. హీ లైక్స్ బనానా. బనానా అంటే చాలా ఇష్టం నానికి. ఎస్, నౌ యూ గోనా ఈట్ బనానా ప్యాన్ కేక్. ఓకే గైస్, సో ఇక్కడ నుంచి నేను వాయిస్ ఓవర్లో చెప్తాను, బికాజ్ అలానే చూపిస్తే ఇట్ విల్ బికమ్ ఎ వెరీ లెంతీ వ్లాగ్ అనమాట. సో అందుకే. సో మనకి బనానా ప్యాన్ కేక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి హాఫ్ బనానా, 1 టేబుల్ స్పూన్ వీట్ ఫ్లోర్, అండ్ వాట్ ఈస్ దాట్ 1 ఎగ్ అనమాట. సో హాఫ్ బనానా చాలు. ఎక్కువ బనానా వేస్తే అది ఫుల్ సాఫ్ట్ అయిపోయి బర్న్ట్ అయిపోతుంది తొందరగా. సో ఫ్లోర్ అనేది కుక్ అవ్వదు. సో మనం ఈ 3 ఇంగ్రీడియంట్స్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని మంచిగా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. బ్లెండ్ చేసుకున్న తర్వాత టెక్స్చర్ ఇలా రావాలి. సో లైక్ దోశ బ్యాటర్ ఉంటుంది కదా, అలా వస్తే చాలు.
అండ్ తర్వాత ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి తర్వాత గీ వేస్తాను. నానికి ఆయిల్ ఇంకా నేను ఇంట్రడ్యూస్ చేయలేదు. సో ఓన్లీ గీలో ఏం చేసినా ఓన్లీ గీతోనే తింటాడు నాని. సో యూజువల్లీ నేను చిన్న చిన్న ప్యాన్ కేక్స్ వేసేదాన్ని ఇది వరకు, కానీ ఇప్పుడు నాని కొంచెం గ్రోనప్ అయ్యాడు కదా, సో పెద్ద ప్యాన్ కేక్స్ వేస్తున్నాను. అంటే ఫుడ్ క్వాంటిటీ ఇంక్రీజ్ చేస్తున్నాను అనమాట. మంత్స్ వచ్చే లైక్ 10 మంత్స్ ఉన్నప్పుడు ఒక క్వాంటిటీ, 11 మంత్స్ వచ్చినాక ఒక క్వాంటిటీ అలా ఇంక్రీజ్ చేస్తూ వస్తున్నాను. సో ఫింగర్ ఫుడ్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఈ ప్యాన్ కేక్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. వాళ్ళే ఏమంటారు టెక్స్చర్ని ఫీల్ అవుతూ తినడానికి. నాని ప్యాన్ కేక్స్ అంటే చాలా ఇష్టం. సో ఎప్పుడు చేసినా ఐ విల్ ఎంజాయ్ ద ఫుడ్. అండ్ ఒక ప్యాన్ కేక్ నానికే లైక్ అలా ఓన్గా తినడానికి ఇస్తాను, అండ్ ఇంకొకటి నేను ఫీడ్ చేస్తాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ తర్వాత ఇలా కొంచెం ఒక 5 to 10 minutes స్క్రీన్ టైం ఇచ్చేసి, ఇంకా ఇక్కడ నేను నిన్న ఒక వీడియో అప్లోడ్ చేశాను అనమాట. వాకింగ్కి వెళ్ళినప్పుడు మేము వీడియో చూస్తుంటే నాని ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. ఒక 5 to 10 minutes స్క్రీన్ టైం చేసేసి యూజువల్లీ రేచల్ వీడియోస్ చూస్తారనమాట. అండ్ దెన్ మళ్ళీ పడుకుంటాడు కదా. సో నాని అయితే పడుకొని లేచాడు. పడుకొని లేచిన తర్వాత నేను నానికి స్నానం చేపించి మేమిద్దరం ఫ్రెష్ అయిపోయాము. అండ్ నాని పడుకున్న టైంలోనే నేను కొంచెం కుకింగ్ కూడా చేసేసాను. సో నేను అది షూట్ చేయలేకపోయినాను. సో నానికి చాలా ఆకలిగా ఉంది. సో నాని లంచ్కి ఏం తింటాడో ఇప్పుడు చూసేద్దాం. Let's go, Nani. What will have for lunch? సో నాని లంచ్ వచ్చేసి ఒక ఎగ్ ఉంటుంది అనమాట. మండే సాటర్డే తప్ప డైలీ ఒక ఎగ్ కంపల్సరీ ఇస్తాను, కానీ ఎగ్ వైట్ మాత్రమే. అండ్ దాల్స్ వచ్చేసి రైస్ దాల్ ఉంటుంది, ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అనమాట. సో అలా రైస్ అంటే నానికి చాలా ఇష్టం, చాలా ఎంజాయ్ చేస్తాడు రైస్ని. అలా మధ్యాహ్నం లంచ్కి నేనే తినిపిస్తాను. ఆఫ్టర్నూన్ టైమ్స్ నాకు నానికి ఫీడ్ చేయడం అంటే ఇష్టం. తనని ఇచ్చి తినడం కన్నా వితౌట్ స్క్రీన్ టైం నేను నానికి తినిపిస్తాను. రైస్ తినిపించే పార్ట్ అయితే నానికి స్క్రీన్ టైం అస్సలు అవసరం లేదు. నేనే ఒక పెద్ద స్క్రీన్ లాగా బిహేవ్ చేస్తాను అనమాట. లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా నాని కాసేపు ఆడుకుంటాడు అనమాట. ఇలా నానికి నేను యూకేలో ఉన్న వాళ్ళకి ఒక మంచి అంటే టిప్ అనుకోవచ్చు. అలా ఏంటంటే ఇలా ప్లే పెన్ కొనుక్కుంటే టాయ్స్ ఇంటి నిండా అవ్వవు అనమాట. సో నాని ఎంతసేపు ఆడుకోవాలన్నా ఈ ప్లే పెన్లోనే ఆడుకోవాలి. సో దట్ అంటే ఇల్లు మెస్సీగా అవ్వకుండా క్లీనింగ్కి కూడా ఈజీగా అవుతుంది. అండ్ మీరు ఏదైనా వర్క్స్ చేసుకోవాలి అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా ఆర్చ్ లాగా, దాన్ని జిప్ వేసేసి క్లోజ్ చేస్తే బేబీస్ దాంట్లోనే ఉంటారు. సో భయపడే అవసరం లేదు. అండ్ ఇక్కడ నేను బ్లాక్స్ బిల్డ్ చేయడానికి చూస్తాను కదా, నాని వచ్చేసి వద్దు అని తీసేస్తాడనమాట. ఒక్కటి ఇంతకుముందు వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే కూడా అంతే, వీక్ షూ వస్తే కూడా అంతే, వాళ్ళు బిల్డ్ చేద్దాం అనుకుంటారు, ఎవరికి బిల్డ్ చేయడు, వాడు కూడా బిల్డ్ చేయడు. సో ఇలా మెస్ చేస్తుంటాడు అనమాట. బట్ స్టిల్ ఆడుకుంటుంటాడు. ఒక్కొక్క టాయ్తో చాలా టైం స్పెండ్ చేస్తాడు. అండ్ ఇక్కడ చూడండి మొబైల్ చూసేస్తాడు. మొబైల్ వచ్చేసి ఇప్పుడు తీసేయాలి సార్. ఇలా ప్లే పెన్లోనే చాలా టైం, ఆల్మోస్ట్ 1 hour 1.5 hours బాగా టైం స్పెండ్ చేస్తాడు అనమాట. అండ్ మనం పిల్లలకి కొంచెం సేపు మనం యాక్టివిటీస్ నేర్పించవచ్చు, కానీ వాళ్ళ ఫ్రీ టైం వాళ్ళని వదిలేయాలి. అప్పుడే వాళ్ళకి సెల్ఫ్ లెర్నింగ్ అనేది వస్తుంది అనమాట. మనం ఎప్పుడు మనమే నేర్పివ్వాలి అలా ఏం లేదు. నేను ఒక 1/2 hour ఒకటే నేను వాడితో అంటే నేర్పిస్తాను అనమాట. ఇది ఎలా ఆడుకోవాలి, అది ఎలా ఆడుకోవాలి. తర్వాత ఇంకా తననే ఎక్స్ప్లోర్ చేయడానికి ఐ విల్ లీవ్ హిమ్ అనమాట. ఇంకా లంచ్ తర్వాత అలా ఒక 1 hour చాలా ఆడుకొని ఇంకా పడుకుంటాడనమాట. సో ఆల్మోస్ట్ ఒక 2 hours పడుకుంటాడు. మళ్ళీ ఈవినింగ్ వెంటనే లేచేసి అక్కడ చూడండి నానికి రిమోట్ దొరికింది. సో రిమోట్తో వాడు ఆడుకుంటున్నాడు అక్కడ. నానికి రిమోట్ అంటే అదేంటో ఏదో డిగ్రీ సాధించినంత హ్యాపీనెస్ అనమాట. పట్టుకొని ఒత్తుతూనే ఉంటాడు. ఇదొక
1 ఇన్స్టెంట్. సో ఇంకా లేవగానే ఇలా కాసేపు పీకబూ ఆడుకుంటామన్నమాట. కర్టెన్ వెనక్కి ఇలా దాక్కొని ఇలా పీకబూ చేస్తున్నారు చూడండి నాని. అండ్ నాని పడుకున్నప్పుడు నేను టీవీ చూద్దామని ఆన్ చేస్తాను. అండ్ ఒక మూవీ చూడడానికి 2 days అవుతుంది నాకు. ఇంకా అలా కాసేపు నానితో ఆడుకున్న తర్వాత ఇంకా టీవీ ఆఫ్ చేసేసి నేను నానికి ఏదైనా స్నాక్ ఇస్తాను. సో నేను టీవీ ఆఫ్ చేసి నానికి ఏదైనా స్నాక్ ఇద్దామని చెప్పి ఇక్కడ యోగర్ట్ లాలీ అనమాట. ఇది కర్డ్ని స్ట్రాబెర్రీని ఇలా లాలీస్ లాగా చేసింటారనమాట. అండ్ ఇట్స్ హెల్తీ స్నాక్ కూడా. నానికి స్నాక్ అంటే చాలా ఇష్టంగా తింటాడు లాలీస్ని నాని. అండ్ యూజువల్లీ అయితే అవకాడో ఇస్తాను నేను, బట్ ఈరోజు యోగర్ట్. అండ్ ఇలా వాటితో తినిపిస్తూ వాటితో మాట్లాడుతూ ఉంటాను. అండ్ స్నాక్స్ తినిపించేటప్పుడు కూడా నో స్క్రీన్ టైం. ఎప్పుడన్నా ఒక్కసారి చాలా ఏడుస్తే ఈవినింగ్ వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత ఒక 10 minutes స్క్రీన్ టైం ఉంటుంది నానికి అంతే. ఇంకా మిగతా టైంలో మొత్తం నేనే స్క్రీన్ నానికి. సో నేనే అలా ఆడిపిస్తూ ఉంటానన్నమాట. అండ్ తననే వదిలేస్తాం ఆల్మోస్ట్. నేను కూడా ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకుండా వాడిని ఓన్ స్పేస్ వాడికి వదిలేస్తాను, సో దట్ ఎక్స్ప్లోర్ చేస్తాడు అని చెప్పి. అండ్ ఇక్కడ చూడండి నాని సోఫా ఎక్కడానికి ట్రై చేస్తున్నాడు. అండ్ సోఫా ఎక్కి యూటల్ సైడ్ రైట్ సైడ్ వైర్స్ ఉంటాయన్నమాట, అన్నీ పీకేస్తాడు. అండ్ తర్వాత ఇక్కడ నాని వాళ్ళ డాడీ వచ్చారు. సో హ్యాపీనెస్ చూడండి వాళ్ళ డాడీ చూసిన వెంటనే. ఈ ఎక్స్ప్రెషన్ నాకు చాలా ఇష్టం డే మొత్తంలో. ఇక్కడ చూడండి ఫ్యాన్ పట్టుకొని నేను ఛార్జింగ్ పెడితే సోఫా ఎక్కి ఆ ఫ్యాన్ తీసుకొని ఇక్కడికి వచ్చి కూర్చొని నాకే ఏం చేస్తున్నావంటే ఏం అని నన్నే తిడుతున్నాడు. ఏమి అంతే. ఇంకా అది కొంచెం అలానే రాగ పెట్టాను. ఇంకా తర్వాత మేము యాక్చువల్లీ ఇక్కడ సైడ్కి బ్యాక్ యార్డ్ ఉంటుంది అనమాట, మాకు ట్రాన్స్పరెంట్ గ్లాస్ డోర్ ఉంటుంది. అక్కడికి వెళ్ళకూడదు, వెళ్తే జారి కింద పడతాడు అనమాట. సో అందుకు ఇలా బ్యాగ్ అడ్డం పెడితే దాన్ని దాటుకొని వెళ్ళి అక్కడ నిలబడి గ్లాస్ని ఇలా కొడుతూ ఉంటాడు. యాక్చువల్లీ అక్కడ కిడ్స్ వస్తారనమాట నానితో ఆడుకోవడానికి. సో అలా వెళ్ళి డోర్ కొడుతూ పిలుస్తుంటారు పోయే వాళ్ళందరినీ. ఎవరైనా చూస్తే ఏమనుకోవాలంటే ఈ బేబీని మేము ఇంట్లోనే లాక్ చేసేసామన్నట్టు బిహేవ్ చేస్తాడు. ఇలా కొంచెంసేపు ఇక్కడ ఇద్దరం ఇలా ఆడుకుంటాము. నాని ఫ్రెండ్స్ని అది పోస్ట్ హియర్. ఇంకా నైట్ నాని యాక్చువల్లీ పోరిచ్ తింటాడు. సో పోరిచ్ తినిన తర్వాత ఇలా మళ్ళీ చిన్నగా పడుకునే ముందు స్నాక్ కోసం నేను ఇలా ఇంకొక యోగర్ట్ ఉంటుంది, ఆ యోగర్ట్ ఇస్తాను డైలీ. ఇది పీచ్ ఫ్లేవర్ అనమాట. సో అలా చూడండి అక్కడ హీటర్ దగ్గర నిలబడి నాని ఎలా చేస్తున్నాడు. రా అంటే అస్సలు రావట్లేదు. ఇంకా యోగర్ట్ తినేసి నాని పడుకున్నాడు. potato puree, a little on the dry side. 3 pieces. Thank you, Michael. Chef. Quasi. సో చూసారు కదా గైస్, టైం ఇప్పుడు 9:20 అవుతుంది. కానీ ఇప్పుడు సన్సెట్ అవుతుంది. ఇక్కడ చాలా లైటింగ్ ఉంటుంది. ఆల్మోస్ట్ డే టైం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు సమ్మర్ కదా, ఆల్మోస్ట్ 10 వరకు లైట్ ఫెయిల్ అవ్వదు, అంటే చీకటి అవ్వదు. ఇలానే వెళ్తురుగానే ఉంటుంది. యూజువల్లీ మేము వాకింగ్కి వెళ్తాము, కానీ ఈరోజు వాకింగ్కి వెళ్ళలేదు. బికాస్ క్లైమేట్ చాలా డల్గా ఉండే, ప్లస్ విండీగా ఉండే, అందుకే చలి ఉందని చెప్పి మేము వెళ్ళలేదు. అందుకే ఇది షూట్ చేద్దామని చెప్పి నేను మీకు చూపిద్దామని చెప్పి ఈ బిట్ని నేను షూట్ చేశాను. ఇంకా నాని అయితే ఆల్మోస్ట్ 8:30కి అంతా పడుకుంటాడు. సో ఇలా అనమాట నాని డే రొటీన్, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. హోప్ యూ లైక్ దిస్ వీడియో గైస్. ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ బాక్స్, సో దట్ ఐ కెన్ ఫిల్మ్ ద వీడియోస్ ఫర్ యూ. అండ్ ఈ వ్యూ వచ్చేసి మా బెడ్రూమ్ నుంచి, సో చాలా బాగా కనిపిస్తుంది. ఇంకా నైట్ టైం అయితే ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. So thank you guys, bye bye.